ఫ్రెండ్స్ ఈ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మరి ఈ రోజు ఈ వీడియోలో చికెన్ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మెంతుం కూరతో చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్గా ఫ్రై చేస్తాం. మెంతుం కూర తగినంత, చికెను అర కేజీ, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తగినంత నూనె, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలాలు. తయారయ్యే విధానం చూద్దామండి. మేమైతే ఇప్పుడు మెంతుం కూర నేను ఒక గిన్నె లాంటిది ఉన్నా ఏదున్నా మెంతుం కూర అందులో నానబెట్టి మెంతుం మొలిసేలాగా చేస్తానండి నేనైతేని. ఇంక ఇంట్లోనే ఏదైనా కానీ పెరట్లోనే పండిస్తూ ఉంటామండి ఎక్కువగాను. మెంతుం కూర అయినా కొత్తిమీర అయినా మందులు లేకుండాను. అదిగో చూడండి, మట్టి కుండలోనే చేస్తున్నాను. ఎక్కువ నేనైతే మట్టి కుండలోనే చేస్తానండి వంటలు అయితేని. ఆరోగ్యంగా ఉంటాం కదండి. ఆరోగ్యం ముందు మనం కాపాడుకోవాలండి. అవి ఇవి వేసేసి మనం మందులతోటి కట్ట నూనె వేసానండి. ఈ మందులతో వేసినవి అయితే మాత్రం ఎక్కువగా వాడమండి. నూనె వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను చూడండి. అవి బంగారు కలర్ వచ్చేదాకా ఏగనివ్వాలండి. చూడండి బంగారు కలర్ వస్తున్నాయి అవి. ఇప్పుడు మెంతుం కూర అండి, అదిగోండి చూడండి. ఆ గిన్నెలో వేసి పండిస్తానండి. మెంతుం కూర తీస్తున్నాను చూడండి. మందు వేయమండి. మెంతుం కూరకైనా కొత్తిమీర అయినా కరివేపాకైనా ఏదైనా కానీ, కరివేపాకు అయితే మా తోటలోనే ఉంటుందండి. అదిగోండి మెంతుం కూర వేస్తున్నాం. శుభ్రంగా కడిగానండి, కడిగి వేసాను. ఫ్రై చేద్దామండి బాగాను. మసాలా దంచుతున్నానండి. నాకు మళ్ళీ ఈ మిర్చీలో వేసి కట్ట నూరతం ఇష్టం ఉండదండి. అలాగే చిన్న దాంట్లోనే దంచేస్తూ ఉంటానండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి. మనం మసాలా పొడి అది వేసుకుని గంట ఎప్పటికప్పుడు దంచేసి వేసుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటాయి, కానీ వాసన మంచిగా వస్తుంది. చికెన్ వేస్తున్నాను చూడండి. అదిగోండి చికెన్ వేసాను. బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై చేసి బాగా ఫ్రై చేసి మంచిగా దగ్గరికి అయ్యే వరకు దాని మీద మూత పెట్టాలండి. మూత పెట్టాము చూడండి, దగ్గరికి అయ్యింది. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేద్దామండి. బాగా ఫ్రై చేసి మంచిగా కలుపుతూ ఉండాలండి. సన్నటి మంట పెట్టుకోవాలండి. పసుపు వేసానండి చిటికెడు, తగినంత ఉప్పు. మంట మాత్రం సన్నగా తగలనిస్తూ ఉంటే బాగా ఫ్రై అవుతుంది. మట్టి కుండలో వండుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మూత పెట్టాను చూడండి. ఇప్పుడు టమాటా వేస్తున్నామండి. వేసానండి, టమాటా వేసాను. ఫ్రై చేస్తున్నాను. కొత్తిమీర కూడా మన పెరట్లోనే పండిస్తూ ఉంటామండి. మందులు అవి అయితే ఏమి చల్లవండి. మేము జీవామృతంతో అన్నీ చేస్తానండి. అదిగో చూడండి. ఇప్పుడు అల్లము ఎల్లుల్లిపాయ వేసానండి. కారం తగినంత, కారం కొంచెం ఎక్కువగానే వేస్తానండి నేనైతే. బాగుంటుంది కదండి, మరి నీసు వాసన గట్లా రాకుండా కూర కలర్ వచ్చేలాగా కారం ఎక్కువ వాడతామండి. బాగుంటుందండి కారం. అలాంటిలో ఎక్కువ వేస్తానండి. పప్పు అలాంటివి అయితే కొద్దిగా తక్కువ వేస్తాను. కారం కూడా మేము బయట ప్యాకెట్ల ద్వారాగా తెచ్చుకోమండి. కొత్తిమీర వేసాను. ప్యాకెట్ల ద్వారాగా అయితే కారం తీసుకోమండి. మేమైతేని ఆడించుకుంటామండి అన్నీ వేసి. మొత్తం ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి అల్లం ముక్క చూడండి. అది అల్లం చేస్తున్నాను, అల్లం దంచుతున్నాను. అల్లం అయితే మాత్రం బయట నుంచే తెచ్చుకుంటాంలేండి. ఇంకా మా పెరట్లో పెట్టట్లేదు, పెట్టాలండి అది కూడాను. అల్లం వేసానండి. కొంచెం మంచిగా కచ్చాబెచ్చా దంచేసి వేస్తానండి. బాగుంటుందండి అలాగే వేస్తేనే. ఇక ఒకసారి మిర్చిలో పెట్టేసి వేయించి అది మురగబెట్టి కట్ట వేయనండి. ఎప్పటిదప్పుడే నీట్గా అలాగే వేస్తానండి. చేసేది చిన్నగా అయినా కానీ అన్నీ ఎప్పటికప్పుడే తయారు చేస్తామండి. చూడండి, పైన కొంచెం కొత్తిమీర వేస్తున్నాను.
చూస్తానికి బాగుంటుంది కదండి, కొత్తిమీర వేసి దించేసాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.